మాది మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. నేలమరి గ్రామం. చూడండి మా పరిస్థితి. పొలం నాటు పెట్టి నోటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన పొలంలో ఇలాంటి బండిని తిప్పే పరిస్థితికి వచ్చింది. చూడండి మా పరిస్థితి. మాకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చూడండి మిమ్మల్ని గెలిపించడానికి ఈ మునగాల మండల పరిస్థితి గట్టిగో ఈ విధంగా పట్టింది. కాబట్టి ఒక్కరోజు వదిలినా కూడా శ్రీరామ్ సాగర్ నీళ్ళు బోర్లు అంతో ఇంతో ఉక్కేది. గన్నో నీళ్ళు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే. ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని, ఈ పొలం కూడా కౌలు తీసుకున్న పొలం, మొత్తం పొలం 7 ఎకరాలు చేసిన 7 ఎకరాలకు 6 ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి సొంత నియోజకవర్గాలు అవి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమరి గ్రామ ప్రజలను, మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ రైతు వారిగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బట్టుపల్లి సుందరయ్య, మాది మునగాల మండలం, నేలమరి గ్రామం, కోదాడ నియోజకవర్గం. ఇది అందరూ కూడా చూసి